అట్లాంటివి ఏమి ఉండవు బ్రదర్. అయ్యో సోషల్ మీడియాలో ఏవో టైంపాస్ కార్యక్రమాలు చేస్తుంటారు. సిరిసిల్ల ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ కేసీఆర్ ఏందో తెలుసు, బీఆర్ఎస్ ఏందో తెలుసు. కాబట్టి తాత్కాలికంగా అప్పుడప్పుడు చంద్రుడు కూడా మబ్బులు వెనుక కోతాడు కదా, ఇది అంతే ఈ 5 ఏళ్ళు. తర్వాత మళ్ళీ సారు కేసీఆర్ గారు మళ్ళీ 2025లో ముఖ్యమంత్రి అవుతారు. ఇప్పటికీ సీనన్న ఇంతసేపు చెప్పిండి, ఇంకేం చెప్పంటావు? సంతోషం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అందరు ఇదే మాట చెప్పాల్సి వస్తుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ గెలవాలని చెప్పి ప్రతి పార్టీ వాళ్ళు, ప్రతి పార్టీ అభిమానులు కూడా 2025లో మా జెండా పట్టుకొని తిరిగే రోజు వస్తుంది. వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏమనాలిగో అర్థం పర్థం చదువు శాస్త్రం రానులు మంత్రులు అయితే ఇట్లే ఉంటుంది రాష్ట్రం. ఏం చేద్దాం కర్మ. ఒకటి నల్గొండలు గెలిచారు, రెండోది రామగుండం గెలిచారు, మూడోది మంచిర్యాల కూడా గుడ్డిలో మెల్ల. ఏ కార్పొరేషన్ మీరు గెలిచారు? మరి సాధారణంగా ఎన్నికలు మీరు ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ చూస్తే అధికారంలో ఉన్న పార్టీకి ముఖ్యంగా ఇంకో 2-3 ఏళ్ళు ఉండే అవకాశం ఉన్నప్పుడు, అధికారంలో కొనసాగే అవకాశం ఉన్నప్పుడు మరి ఇది అధికార మార్పిడి కోసం జరిగేది కాదు కదా అనే ఆలోచన ఈ మధ్యన దేశవ్యాప్తంగా ప్రజల్లో కనబడుతూ ఉన్నది. కానీ దానికి భిన్నంగా తెలంగాణలో